వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరుకు రాకతో ఆయన నివాసం కార్యకర్తలతో సందడిగా మారింది. వస్తూనే మండల కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తూ స్థానిక ఎన్నికల సమరశంఖం పూరించారు. గెలిపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తాను ఎన్నికలయ్యేంత వరకు మీ వెంబడే ఉంటానని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు మనమే గెలవబోతున్నామని భరోసా ఇస్తూ మండల కమిటీలను ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏదైనా అట్లాంటి ఇబ్బందులు పెట్టినట్టయితే తప్పకుండా ఏడికైతే అక్కడికైతే చూసుకుందామని చెప్పి నేను మీ అందరికీ కూడా భరోసా ఇస్తాను. అదేవిధంగా దాదాపన్న కూడా ఒకటి సూచన చేసినారు. నిర్ణయం ఏంటంటే అది కూడా మీరు డిసైడ్ చేయండి. మరి ఎందుకంటే నా భావన మీరందరూ కూడా గ్రామాలలో ఉండి గ్రామాలలో ఉన్నట్టయితే మనకు అది ఇంపార్టెంట్. కాబట్టి టౌన్ లో ఎట్లాంటి ఎలక్షన్స్ లేవు ఇప్పుడు మనకు. కాబట్టి మీకు భారం అవుతారో లేకపోతే మన ఇబ్బంది పెడతారో అనేది మీరు అట్లాంటి ఆలోచన ఏం పెట్టుకోవద్దు. తప్పకుండా అటువంటి ఏం లేకుండా కేవలం ఒక ఇన్ఫర్మేషన్, అది కాకుండా పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి పార్టీ నిర్ణయం మేరకు మనము ఆ విధంగా నియమించవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇంకా ఏమైనా డిస్కషన్ 15 మందితో కూడిన కమిటీని మీరు ఫైనల్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముగ్గురు ఆశావాహులు ఉంటే మరి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఎవరినో ఒకరిని అభ్యర్థిగా స్ట్రాంగ్ గా ఎవరు ఉంటే, ఎందుకంటే మన ప్రతి సీటు ప్రతి సర్పంచ్ మనం గెలవడం మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి అటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే సీనియర్ నాయకులందరూ కూడా వాళ్ళను కూర్చోబెట్టి ఎవరినో ఒకరిని ఫైనల్ చేసి వాళ్ళకు సర్ది చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దీంతో పాటు మరి 8వ తారీఖు రోజు మనకు ఏమైతుందో చూసి 9వ తారీఖు నుంచి ఇక మన ప్రచారంలోకి దిగిపోదాము. మీరు స్కెడ్యూల్ కూడా వేసి ఇచ్చినట్టయితే మరి తాండూరు మండలంలో ఎక్కడెక్కడికి ఏ రోజు అనేది మీరు ప్లాన్ చేసినట్టయితే తప్పకుండా మరి ప్రతి గ్రామంకి కూడా నేను పర్సనల్ గా వస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ప్రతి ఎంపీటీసీ స్థానానికి ఒక ఇన్ఛార్జ్ ని పట్టణం నుంచి తాండూరు టౌన్ నుంచి ఒక ఇన్ఛార్జ్ గా ప్రతి ఎంపీటీసీ స్థానానికి మన లీడర్లనే అక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టడం జరుగుతుంది. మరి వాళ్ళకి కూడా మీరందరూ సహకరించాలి. పార్టీ నుంచి ఏ ఆదేశాలు వచ్చినా, ఏ నిర్ణయాలు పార్టీ అధిష్టానం తీసుకున్నా అవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా నేను మీ అందరితో తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మనము తప్పకుండా ఈ ఎన్నికల ప్రచారంలో ఈసారి టెలికాన్ఫరెన్స్ కావచ్చు, మరి వాట్సాప్ కాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా సీనియర్ నాయకులు ఎవరిని మనకు ఇన్ఛార్జ్ చేసినా కానీ తాండూరు నియోజకవర్గానికి తప్పకుండా పార్టీ నుంచి కూడా ఒక ఇన్ఛార్జ్ ని వేయబోతున్నారు. మరి వేసినప్పుడు మరి వాళ్ళకు అందరూ కూడా అందుబాటులో ఉండి కాన్ఫరెన్స్ కాల్స్ వచ్చినా ఏది వచ్చినా కానీ మీరు రెస్పాండ్ అవ్వాలని చెప్పి కూడా నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి వీటితో పాటు మరి ఈ 9th నుంచి మీరు అందరూ దయచేసి నెల రోజులు మనము కష్టపడ్డట్టయితే నెల రోజుల్లో అన్ని ఎలక్షన్లు అయిపోతాయి. కాబట్టి 9th నుంచి ప్రతి ఒక్కరూ సమయం కేటాయించి మరి ప్రచారమే కావచ్చు, మరి అందరికి అందుబాటులో ఉండడం కూడా ఉండాలని చెప్పి నేను మీ అందరితో పేరున విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకున్నా, ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా మీరు చెప్పవలసిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై మీరందరూ కూడా ఒక కన్క్లూజన్ వచ్చి మీరందరూ కూడా అభ్యర్థులను ఖరారు చేయాల్సిందిగా నేను మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే తప్పకుండా మరి ఒకరికి అవకాశం వచ్చి ఇంకొకరికి రాకపోతే ఎవరు కూడా దానికోసం చింతించొద్దు. మళ్ళీ రానున్న రోజులలో ఇంకా అవకాశాలు వస్తాయి మనకు, తప్పకుండా అప్పుడు ఆ అవకాశాలు కల్పిస్తాము. కాబట్టి అందరూ కూడా సముఖంగా, అందరూ కూడా కలిసిమెలిసి ఒక కుటుంబం లాగా మనం పనిచేయాలి అని చెప్పి నేను మీ అందరితో కూడా పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి వచ్చే ఇప్పుడు దసరా ఉంది కాబట్టి దసరా అయిపోయిన తర్వాత మరి మీరందరూ కూడా కూర్చొని మరి మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే జెడ్పీటీసీ అభ్యర్థి కావచ్చు, ఎంపీపీ అభ్యర్థి కావచ్చు, ఎంపీటీసీల అభ్యర్థులు కావచ్చు, సర్పంచ్ల అభ్యర్థులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మరి
మన తాండూరు మండల ముఖ్య నాయకులు మరి గ్రామ స్థాయి నాయకులు అందరితో చర్చించి ఆ నిర్ణయం తీసుకున్నట్టయితే మరి మీ నిర్ణయమే నా నిర్ణయంగా ఉంటది. తప్పకుండా తాండూరు మండల్ అన్నిటికీ అన్ని కూడా కైవసం చేసుకుంటాము అని చెప్పి నాకు పూర్తి విశ్వాసం సమావేశం తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి కొన్ని గ్రామాల్లో ఇబ్బందులు బాగా పెడతా ఉన్నారని చెప్పి అది కూడా నా దృష్టికి వచ్చింది. మరి నిన్ననే నేను సంబంధిత అధికారులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఈ విధంగా చేసినట్టయితే మరి తప్పకుండా ఉద్యమ పోరాటం చేయాల్సి వస్తుంది, మరి మీ మీద ఏ స్థాయికైనా మేము వెళ్లాల్సి వస్తుంది అని నేను నిన్ననే కొంతమంది అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటిది ఏదున్నా కానీ మరి సీనియర్ నాయకుల దృష్టికి నా దృష్టికి తెచ్చినట్టయితే తప్పకుండా మనము బలంగా ఉన్నాం. తప్పకుండా వాళ్ళకు ఆల్రెడీ అడలు షురు అయిపోయింది. ఆల్రెడీ రోహిత్ రెడ్డి దిగిండంట అమెరికాకి వెళ్ళి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళ కాబట్టి మనం అందరం నేను ఇక్కడనే ఉంటా తప్పకుండా. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా ఏ గ్రామంలో ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా కానీ అందరం కూడా కలిసి మెలిసి పోయి వాళ్ళ సంగతి చెప్తామని చెప్పి కూడా నేను మీ అందరితో తెలియజేస్తా ఉన్నాను. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు అందరూ కూడా గతంలో మనం ఇటువంటి దుశ్చర్యలు ఎప్పుడు దౌర్జన్యాలకు కానీ ఎప్పుడు కూడా మనం చేసింది లేదు. అయితే ఈ మధ్య మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి తప్పకుండా దాన్ని కూడా తిప్పికొడదామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా గట్టిగా ఉండండి. తప్పకుండా మనము ఈ ఎన్నికలను మనం కైవసం చేసుకుంటాక తప్పకుండా మరి రాబోయేది మళ్ళా మన ప్రభుత్వమే. తప్పకుండా అప్పుడు అందరికీ కూడా మంచి అన్ని విధాలుగా గ్రామాల అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా మిగతా పనులు లేకుండా కానీ అప్పుడు మనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు మరి తప్పకుండా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. మన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి గ్రామాలకు ఏవైతే మనము నిధులు కేటాయించినామో ఏ గ్రామానికి కూడా ₹1 తగ్గకుండా మనం నిధులు ఇచ్చిన ఘనత మనకే ఉంది. 2 సంవత్సరాలు అయితే ఉంది. మరి 2 సంవత్సరాల్లో వాళ్ళు ఎలుగబెట్టింది ఏం లేదు అనే విషయాన్ని కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది చెప్పుకుంటూ మరి బాకీ కార్డు తప్పకుండా అది ఒక మంచి ప్రచార అస్త్రంగా మనకు ఉంటది. ఆ ప్రచారాస్త్రం ప్రతి ఒక్కరికి బుర్రలోకి వెళ్తుంది. మరి ఎవరికి ఏ సెక్టర్ వాళ్ళకు ఎంత బాకీ ఉన్నారో అనేది చాలా డీటెయిల్ గా అది ప్రింట్ చేసి మరి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది దయచేసి మీతో ఒకటే విజ్ఞప్తి ఏంటంటే గతంలో మనం గెలిచిపోతాంలే అని చెప్పి కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండడం మనం చూడడం జరిగింది. అయితే ఈసారి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు పనిచేసినట్టయితే, ప్రతి ఒక్కరు ఇది మన ఎలక్షన్ అని చెప్పి మనం పనిచేసుకున్నట్టయితే తప్పకుండా ఆ తప్పు మీరు చెయ్యొద్దు, తప్పకుండా మళ్ళీ గెలుస్తాము అని చెప్పి నేను మీ అందరితో కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా గెలుచుకునే అవకాశం ఉంది. ప్రతి ఎంపీటీసీ కూడా మనం గెలుచుకోవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా కలిసిమెలిసి ఈ ఎన్నికను మనం తప్పకుండా అన్నింటిలో కూడా గెలవాలని చెప్పేసి నేను మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను కూడా తప్పకుండా మన ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను. ఇంకా ప్రతి గ్రామానికి కూడా నేను పర్సనల్ గా వస్తాను. ప్రతి ఒక్కరిని కూడా మనం గెలిపించుకుందాము అని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తాను. అయితే అయినప్పటికీ మనము ఈ ప్రిపరేషన్ అంతా మనం చేసుకొని రెడీగా ఉంటే మరి 8వ తారీఖు కోర్టు నుంచి జడ్జ్మెంట్ కూడా ఏమొస్తుందో తెలియదు. కాబట్టి ఏదున్నా మనం మాత్రము తయారై ఉండాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా పార్టీ నుంచి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఇంటింటికి మనము ప్రచారం జరిపే సమయంలో బాకీ కార్డు, కాంగ్రెస్ బాకీ కార్డు అనేది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి చేతిలో అది ఇవ్వాలి అని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ బాకీ కార్డులన్నీ కూడా నేను ఈ దసరా అయిపోయిన తర్వాత ఆర్డర్ ఇచ్చి అవన్నీ కూడా తెచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి మనం అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మరి ఈ రోజు వాళ్ళు చేసిన అబద్ధపు వాగ్దానాలు ఏవైతున్నాయో, అబద్ధపు హామీలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మనం చెప్పినట్టయితే మరి ప్రజలందరూ కూడా ఈరోజు నిశ్చయించిపోయినారు. రైతులే కావచ్చు, మహిళలే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఏ రంగం వాళ్ళు, వికలాంగులు కావచ్చు, మరి వృద్ధులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా తీరని అన్యాయం చేసినారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా మరి మాకు
టీఆర్ఎస్ పార్టీతోనే మేము ఉండాలి, కేసీఆర్ గారే మాకుంటే బాగుంటుంది అనే ఆలోచనలు అందరూ కూడా ఉన్నారు. మనం దీన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోవాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా